శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి అతి కొద్ది రోజుల్లో అన్ని గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతుంది. మరి ప్రస్తుతం ఈ వారంలో భాగ్యస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి, వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వ్యాపారాన్ని మార్చే ప్రయత్నం చేయొచ్చు. విద్యార్థులు వాటి యొక్క పరీక్షల్లో కానీ మంచి గురువు లభించడం ద్వారా అభివృద్ధికరంగా మారడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే రవి యొక్క స్థితి రావడం వల్ల ఏంటంటే కొంతవరకు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకి ఈ సమయంలో తగిన గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే శుక్రగ్రహం ఈ మకర రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తూ మరి చక్కగా స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో భద్రత పెరుగుతుంది. వృత్తిలో ఇతర కొలీగ్స్ సహకరిస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే మరి తొందరలోనే అంటే ఇంచుమించుగా ఈ వారం చివరిలోనే శుక్రుడు లాభస్థానంలోకి రావడం వల్ల ఎవరైతే వృత్తిలో ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో పదవిలో అభివృద్ధి, వృత్తిలో సహ ఉద్యోగుల సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీ యొక్క తోడబుట్టిన వారు కానీ, అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, తల్లితరపు బంధువులు కానీ మీ యొక్క ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల ఆర్థిక అవసరాలకి తగు విధంగా సహకరిస్తారు. మీ సమస్యలు కూడా ఇంచుమించుగా ఈ వారం నుంచి ఆర్థిక పరంగా మీ యొక్క ఇంప్రూవ్మెంటు తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. మరి గురుగ్రహం కూడా ముఖ్యంగా ఈ వారంలో అక్టోబర్ 9వ తారీఖులో వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే 3వ స్థానంలో ఉన్న ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3, 7, 11 అంటే కామ త్రికోణం యాక్టివేట్ అవుతుంటుంది. అలాగే దీనివల్ల ఏంటంటే జాతకుడు ఈ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. అంటే గురువు ఏం చేస్తాడంటే ప్రస్తుతం 5వ స్థానంలో 9వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు అదృష్టంగా భావించడం, అలాగే మంచి గురువు లభించడం వల్ల వారి యొక్క సహకారంతో ఉన్న సమస్యల్ని దైవ బలంతో పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి వక్రించినప్పుడు చతుర్థ భావంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఫలితం ఇస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే జాతకుడు ఏదైనా తన యొక్క సొంత సంపాదనతో ఏదైనా స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. ఏదన్నా ఉన్న ప్రాంతం నుంచి ఉద్యోగ నిమిత్తం వేరే ప్రాంతంలోకి మారే ప్రయత్నాలు కూడా కొంతవరకు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడి మీద ఈ ఏలినాటి శని ప్రభావం, శని వక్రగమనం ఉండడం వల్ల గతంలో తీరిపోయిందనుకున్నటువంటి బాధ్యతలు మళ్ళా మీద పడడం వల్ల ఆర్థిక పరంగా చాలా ఒత్తిడి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఒక విధంగా ఉంటే కేవలం కుజుని యొక్క స్థితి 6వ స్థానంలో ఉంటూ ఎటువంటి సమస్య నుంచినైనా బయటపడే విధంగా విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఏదన్నా క్రీడారంగంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఏదన్నా కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ అర్హతతో ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి వాటిని, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాటిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ కుజుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి పోటీ పరీక్షలో అయినా నెగ్గి, ఇంటర్వ్యూలో నెగ్గి విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా ఏవైనా కోర్టు సమస్యలు కానీ, స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు కానీ, ఆస్తి పంపకాల విషయాల్లో అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ మరి కుజగ్రహ ప్రభావం వల్ల అవి పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు స్థిరాస్తి మీద ఉన్నటువంటి విషయాలు సెటిల్ చేసుకోవడం మంచిది. అయితే ముఖ్యంగా మరి ఈ వారంలో
ఈ అనుకూలించే గ్రహాలు చాలా వరకు శుక్ర, రవి, బుధ, కుజగ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గురువు కూడా చాలా వరకు వయోమీడియాగా చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా రాహు కూడా 3వ స్థానంలో ఉంటూ మీరు చేసే ప్రయత్నానికి ఏదో ఒక సహకారం ఏదో రూపంలో లభిస్తూ ఉంటుంది. అయితే మీరు ఒక విధంగా ప్రవర్తిస్తుంటే వేరే విధంగా మీ యొక్క కార్యక్రమాలు నెరవేరడం జరుగుతూ ఉంటాయి. కేవలం శనిగ్రహం ఒక్కటే మీకు బాగా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా రాశ్యాధిపతి అవటం వల్ల ఎటువంటి సమస్యనైనా చాలా వరకు ఒక రోజులో అయ్యేది ఒక వారం రోజులు పడుతూ ఉంటుంది. సో ఏదైనా కొద్ది ఓర్పుతో సహనంతో మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటే మిగతా గ్రహాల అనుకూలతో ఆలస్యమైన మీరు కార్యం సాధించి విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు. ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడని చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి.
అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరితే మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.